జబ్బుని గొప్ప చేస్తే, పరిస్థితుల్ని గొప్ప చేస్తే, మనకు తెలియకుండానే దేవుణ్ణి తక్కువ చేసిన పాపం మనకు అంటుతుంది. దేవుణ్ణి తృణీకరించిన పాపం, దేవుని యొక్క ఔన్నత్యాన్ని డిమోట్ చేసినటువంటి పాపం మనకు అంటుతుంది. ఎప్పుడు చేయొద్దు అట్లా. ఆయనకు సమస్తము సాధ్యమే. అలాంటి బలమైన విశ్వాసం నువ్వు కనపరిస్తేనే నీ జీవితంలోనూ, నీ ద్వారా ఎదుటివారి జీవితంలోనూ గొప్ప కార్యాలు చూడగలుగుతావు. లేకపోతే ఎప్పటికీ కూడా దేవుని మహోన్నతమైన కార్యాలు నువ్వు చూడలేవు. ఎందుకంటే వాటిని పట్టి లాగేది విశ్వాసమే. యేసు ప్రభువారు అలా వెళ్తా ఉన్నాడు. గుంపులు జనం ఆయన్ని రౌండ్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. రక్తస్రావము చేత 12 సంవత్సరాలు ఒక స్త్రీ రక్తస్రావము చేత శోధించబడింది అంటే, ఇప్పుడు టెస్ట్ చేస్తే ఏమని చెప్తారో తెలుసా? ఆమెకి క్యాన్సర్ 4th స్టేజ్లోకి వెళ్ళిపోయిందని చెప్తారు. క్యాన్సర్ వచ్చింది ఆమెకి, అది కూడా 4వ స్టేజీలో ఉంది అని చెప్తారు. ఇప్పుడు 4వ స్టేజీలోకి వచ్చేసింది క్యాన్సర్ అంటే, కనీసం ప్రార్థన చేయి అన్నయ్య అని మనం ముందుకు తీసుకొస్తే చెయ్యి పెట్టేదానికి తృప్తిగా పెడతామా? చెయ్యి? ప్రభువా 4th స్టేజ్లోకి వచ్చేసింది, దాదాపు అంతా క్షీణించిపోయింది ప్రభువా, బ్రతికేదానికి అవకాశాలు తక్కువ అని మనసులో అనుకొని, మళ్ళీ వాళ్ళ ముందు మళ్ళీ బిల్డప్ మిస్ కాకూడదు కదా. ప్రభువా స్వస్థపరచును ఆయన అంటే లోపల ఫీలింగ్ అదేనా? లోపల ఫీలింగ్ ఏంది? అమ్మ 4th స్టేజ్కి వచ్చిందంటే ఇంకేం బతుకుద్దో, ఏం బతుకుతాడో అని లోపల. బయటికి ప్రభువా యేసు నామములో ఒకసారి దర్శించు, తాకు, స్వస్థపరచు ప్రభువా స్తోత్రం. ఆ పడకలో ఉన్న వ్యక్తి, ఆ జబ్బుతో ఉన్నటువంటి వ్యక్తికి కూడా మన ప్రార్థన దెబ్బ కనీసం విశ్వాసం కూడా కలగదు. ఎందుకు తెలుసా? నీకు తగ్గిద్ది తగ్గదని చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ తగ్గిద్దమ్మా ధైర్యంగా ఉండు, దేవుడు స్వస్థపరచడని చెప్పావు అనుకో, పోయే దారిలోనే పోతే ఎందుకు వచ్చిన గొడవ మనం ఓవర్ యాక్షన్ చేయటం అనవసరంగా. అందుకని ప్రార్థన చేయమని అడిగినా ప్రార్థన చేస్తే అయిపోద్ది, గొడవ వదిలిపోద్ది. అవునా? ఎందుకు? 4th స్టేజ్ అంటే మామూలు విషయం అయిపోయింది. కానీ యేసుప్రభు అలాగ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, మార్గమున నడుస్తున్నప్పుడు, విస్తారమైన జన సమూహం ఆయన చుట్టుముట్టి ఆయన బోధ వింటూ ఉన్నప్పుడు, 12 ఏళ్ళు, మళ్ళీ ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఈ సమస్యతో ఈమె బాధపడుతూ 12 సంవత్సరాలు ఎంత దుర్భర జీవితాన్ని గడిపిందో. డబ్బులన్నీ పోగొట్టుకుంది, వైద్యాలు అయిపోయినాయి, మంత్రగాళ్ళు అయిపోయారు, మూలికా వైద్యం అయిపోయింది, తాయెత్తులు అయిపోయినాయి, తంత్రాలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. చివరికి ఎవరో ఆ నోట ఈ నోట చెప్పుకుంటే చెవిలో పడింది. నజరేయుడగు యేసున్నాడో ఆయన తన మాట చేత ఎలాంటి రోగమునైనా స్వస్థపరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన బోధ అధికారము గలవాని వలె ఉన్నది. ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, మృతులను సైతం సజీవులుగా లేపుతున్నాడు అని ఈమె విన్నది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్నట్లు ఆ విశ్వాసం పడిపోయింది మైండ్లో. ఆయన వస్తే, ఆయన నా కళ్ళ ముందు కనబడితే, ఆయనను నేను ముడితే తగ్గిపోయిద్ది. ఆయన ఎప్పుడు వస్తాడో అని ఆమె ఎదురు చూసింది. విషయం చెప్పనా? విశ్వాసము దేవుణ్ణి మన యొద్దకు ఆకర్షిస్తుందండి. ఆయన ఉన్న దగ్గరకు ఆమె పోలా. పాయింట్ గమనించాలి మీరు. తెలుసు కదా మీకు? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన ఉన్న దగ్గరకు ఆమె పోలా. ఎక్కడని వెతికిద్ది? ఒక దగ్గర ఉండేవాడా? ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఉంటాడు, రేపు అక్కడ ఉంటే ఇంకొక రోజు ఇంకో చోట ఉంటాడు. ఒక దగ్గర ఉన్నాడు కదా. కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడో, ఎక్కడ బస చేస్తాడో కేర్ ఆఫ్ తెలియదు ఆమెకి. అందుకే ఆమె నమ్మింది ఏం తెలుసా? నేను ఆయన కనుగొనలేనులే, నాకు ఆశ వేస్ట్ అనుకోలా, నేను వెళ్ళలేను, కానీ దేవుడు దయగలిగితే ఆయనే నాకు సమీపంలోకి వస్తాడు. ఇన్నేళ్ళు చూశాను, ఇంకొంతకాలం బతుకుతాం. వస్తాడు. ఆయన వస్తే అయిపోయినట్టే. ఆయన వస్తాడు. నేను నమ్ముతున్నాను. ఆ ఆశ బతికించింది ఆమెని.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనోళ్ళు పాట పాడినట్లు నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్ను బతికించిందని పాట ఉంది కదా. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిల బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమెలో ఉన్న విశ్వాసం, యేసయ్య వస్తాడు 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 వస్తాడు, ఏ క్షణానైనా వస్తాడు, ఎప్పుడైనా వస్తాడు 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 వస్తాడు. ఆమె హృదయంలో వస్తాడు వస్తాడు అన్న విశ్వాసం ఎక్కడో ఉన్న ఆయన ఆకర్షిస్తుంది. నీ విశ్వాసమే ఆయనను ఆకర్షించింది, గుర్తుపెట్టుకో. ఆయన పట్ల నీకున్న విశ్వాసమే ఆయన మహిమలోకంలో ఉన్నా సరే నీ దగ్గరకు లాగుతుంది. మన విశ్వాసానికి అయస్కాంతపు శక్తి ఉంది. స్తోత్రం చెప్పు. తెలుసా, లాగేస్తాడు. విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి. వచ్చేసాడు నిజంగా అనుకున్నట్టే. ఒకరోజు ఆమె ముందే వెళ్తున్నాడు, చూసింది ఇంతమంది జనం, ఎవరా మధ్యలో ఉన్నాయని తెలీదా, నజరేయుడవు యేసు. అమ్మ, ఆయన కోసమే నేను బతుకుతున్నా. వచ్చాడు ఆయనేనా? ఆయనే. ఇప్పుడు నేను పర్సనల్ సమస్యతో ఉన్నాను. యూదులకి ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలోకి వెళితే రాళ్ళతో కొట్టి చంపుతారు. అందులో ఈ పరిస్థితుల్లో ఉండి ఆమె వెళ్ళిందంటే ఊరుకోరు. ఆమె నియమాన్ని పాటించాలి. నియమం మీరితే భయంకరమైన శిక్షలు వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రురాలుగా ఉన్నటువంటి స్త్రీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది. వాళ్ళకి ఇంకా పనిష్మెంటే. కాబట్టి ఇది సప్పుడు చేసేది కాదు, బయటికి చెప్పేది కాదు, ఆయన కూడా చెప్పేది కాదు. కనుక నేను సైలెంట్గా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముడతాను అనుకుంది. అది ముట్టినా చాలు, ఊరకాయన తాకినా చాలు, బాగుపడతాను అనుకుని తన కండిషన్ ఎవరికి చెప్పలా ఆ గుంపులో కలిసిపోయింది. మనిషిని నెట్టేసుకుంటూ, పక్కకి నెట్టేసుకుంటూ తన సమస్య. మరి సినిమా హాల్లో టికెట్ కోసం కొంతమంది కుస్తీ పడతారు చూడండి. పాపం పోయేటప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకొని పోతాడు వాడు. స్వైర విహారం చేస్తాడు అక్కడ. చేసి 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 బయటకు వచ్చేటప్పటికి వాడు అవతారం చూస్తే జుట్టంతా లాగేసుకొని, చొక్కా జించేసుకొని, గుండీలు రాలిపోయి, ఏమండే ముఖమంతా ఒత్తిడికి గురయ్యి, కందగడ్డలాగా కందిపోయి, నానా బాధలు అన్నమాట. మొత్తానికి ఆ చేతిలో టికెట్లు కూడా నలిగిపోయి ఉంటాయి. తీసుకొచ్చి సాధించా, ఇక పదండి అంటాడు. ఏందిరా అంత బాధ అంటే వాడు పిచ్చి. నేను చూడాలి అది ఏదో ప్రపంచ కప్పు గెలిచినట్టు. అందరికేమో సినిమా ఎంజాయ్, వీడికేమో ఆ దెబ్బలన్నీ నొప్పులు. మళ్ళీ బయటికి చెప్పుకోడు, చెప్తే పరుగు పోయిద్ది కదా. ఆ తోపులాట్లో డొక్కలో ఎవడో ఒకడు తగులుతాడు, ఏదో అవుతూ ఉంటే మొత్తం పచ్చడి అవుతాడు. లోపలంతా రోట్లు వేసి రుబ్బినట్టు రుబ్బుతారు. ఈ రుబ్బుడంతా చెప్పుకోడు బయట. టికెట్లు తెచ్చాను లేదా, సాధించానా లేదా, అది వాడి ఫీలింగ్. అట్లాగే ఆమెలో ఉన్న బాధ, ఆసక్తి మిస్ అయిందంటే ఈ టైం ఇంకా నాకు దొరకదని ఏ టైపులో నెట్టేసిందో ఏమో, మొత్తానికి సందు చేసుకొని నేరుగా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగు టచ్ చేసింది. ఆమెకు తెలుసు కదా, 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేకుండా అలాగా సమస్యతో బాధపడుతున్న ఆ మనిషికి ఆయన వస్త్రపు చెంగు అలా టచ్ చేయగానే ఆ రోజుతో, ఆ క్షణంతో ఆ సమస్య బ్రేక్ అయినట్టు వెంటనే అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అర్థమైపోయింది చాలా క్లియర్గా.
ఇక జనం ముందుకెళ్తున్నారు, ప్రభు ముందుకెళ్తున్నాడు, ఆమె అక్కడ ఆగిపోయింది. దేవా, నేను బాగుపడ్డాను తండ్రి, నీకు స్తోత్రం అని మనస్ఫూర్తిగా మనసులో ఆయన్ని స్తుతించుకుంటూ అక్కడ ఆగిపోయింది. ఈమె ఇక్కడ ఆగిపోయింది. కొంచెం ముందుకు 4 అడుగులు వేసి ఆయన ఆగాడు. ఎందుకో తెలుసా? నాకు దేవుడిచ్చిన శక్తి ఏదో నా దగ్గర ఉంది, ఆ శక్తి ఒక వ్యక్తి లాగేసుకున్నారు. ఎవరా వ్యక్తి అన్నాడు. అంటే ఆయనలో నుండి ఒక ప్రభావం వెళ్ళి ఒక రోగిని స్వస్థపరచడం అనేది ఆయన గుర్తుపట్టాడు. ఒక మాట చెప్పండి, ఆయన ప్రమేయం లేకుండానే ఆ పవర్ వెళ్ళిందా? ఆయనకు తెలిసే వెళ్ళిందా? ఒక మాట మీరు ఆలోచించి జాగ్రత్తగా చెప్పండి నాకు. తెలిసి వెళ్ళిందా, తెలియకుండానే వెళ్ళిందా? తెలిసి వెళితే ఎవరు నన్ను ముట్టారని ఎందుకు అడిగాడు? అంటే యేసయ్య షో చేశాడా? లేకపోతే ఆమె చేత సాక్ష్యం చెప్పించాలనుకున్నాడా? సాక్ష్యం చెప్పించాలనుకున్నాడైతే గుడ్డివారి కళ్ళు తెరిచి నేను ఈ కార్యం చేశానని ఎవరితో చెప్పొద్దన్నాడుగా. అందుకే నేను ఆలోచించి చెప్పమన్నా. తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? యేసయ్యకు తెలుసు. ఏం తెలుసో తెలుసా? తనలో నుండి ఒక ప్రభావం ఒక వ్యక్తి సొంతం చేసుకోవటం అనేది అర్థమైంది. అయితే ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు బయటపడాలి. ఆగాడు అక్కడ. గమనించండి, నీ దగ్గర విశ్వాసపు శక్తి ఉంటే ఆయన దగ్గర నుండి శక్తి లాగేసుకుంటుంది అంతే. నువ్వు లాగేసుకున్నాక చూస్తాడు ఇక నీకెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ గడుగ్గా చేతిలో పండ్ల సంచి తీసుకొని మనం బంధువుల ఇంటికి వెళ్తాం. ఒక్కోసారి బాగా పరిచయస్తులు, మంచి ప్రేమ కలిగిన కుటుంబం మన ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రారు. సో మనం కూడా వాళ్ళ ఇంటికి దర్శించేటప్పుడు మనం కూడా ఏదో వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టిగా రాలేదు కదా అని మనం కూడా ఏదో కవర్లో కాయలు వేసుకొని వెళ్తాం అనుకో. కాయలు తీసుకుని అలాగే వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు పలకరిస్తూ ఉంటారు. ఇక్కడ 2 యాపిలీలు మాయమైపోతాయి. కొన్నది 6 యాపిలీలు, ఉన్నది 4 యాపిలీలు. అవునా? కవర్ ఏదో కదులుతున్నట్టుగా ఉంది కానీ అవతల వాళ్ళతో మాట్లాడుతున్నాం మనం. తీరా చూస్తే వాళ్ళ ముందు కాయలు ఇగిపోతే చూస్తే 6 కాయలు 4 కాయలు ఉన్నాయి, ఆ 2 కాయలు లేవు. బాబు ఏంది, నేను 6 తెచ్చాను కదా. ఇటు చూస్తే వాడి చేతిలో ఒకటి, వీడి చేతిలో ఒకటి. అమ్మ బాబోయ్, మీరు మహా గడుగ్గాయలరా, నేను త్రోవలో ఉండేది లాగేశారే. కవర్ కదిలింది తెలుసు, కాయలు బరువు తగ్గింది తెలుసు, తీశారని తెలుసు. ఎవడు తీశాడు? కవరు చినిగిపోయి కింద పడిపోయినాయా, లేకపోతే తీసేశారా? మొత్తానికి ఏదో జరిగింది. మెల్లగా తెలియకుండా 2 కాయలు లాగేసినట్టు, ఏమండి యాపిల్ 2 కూడా తీసేసినట్టు, దేవుని యొద్ద నుండి మన విశ్వాసము ఆయన ప్రభావాన్ని లాగేసుకుంటుంది. ఇది వాస్తవం. ఆయన చేత పట్టుకున్న పండ్ల సంచి వలె ఆయన కార్యాలు, ఆయన ప్రభావం ఉంది. నీ ప్రమేయం లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ సిద్ధపాటు లేకుండా నువ్వు కనపరచాల్సిన విశ్వాసం కనపరచకుండా వాటిని స్వతంత్రించుకోలేవు. అది నువ్వు కనపరచగలిగితే నువ్వు లాగేయగలుగుతావు ఆయన దగ్గర నుండి. అదే జరిగింది ఆమె విషయంలో. అడిగాడు, ఎవరో ప్రభావం నాలో నుంచి వెళ్ళడం చూశాను, నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ ఉన్నారుగా. ఇంతమంది జనులు కిక్కిరిసి నీ మీద పడుచుండగా నన్ను ముట్టినది ఎవరని నీవు అడుగుట ఏమి అన్నట్టు చూశారు. మీరు ముట్టడం వేరు, ఆ వ్యక్తి ముట్టడం వేరు. మీరు మామూలుగా నన్ను తగులుతున్నారు, కానీ ఆ వ్యక్తి నన్ను తాకింది విశ్వాసంతో. ఆ స్పర్శ నాకు అర్థమైంది. ఎవరో అన్నప్పుడు వచ్చి భయపడి గడగడ వణుకుతూ విషయం చెప్పింది. కుమారి, సమాధానం గలదానవై పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. అన్నాడా? విశ్వాసం స్వస్థపరిచిందా? అవును, విశ్వాసమే. విశ్వాసం దేవుని యొద్ద నుండి శక్తిని లాగేసుకుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. ఆమె అనుకుంది అంతే, జస్ట్ నేను టచ్ చేస్తే బాగుపడతాను.
తాకితే ఎట్లా బాగుపడతారండి? అరే ఇంతమంది వైద్యం చేస్తే వైద్యం వల్ల కానిది జస్ట్ అని టచ్ చేస్తే అయిపోయిద్దా అంటే అయిద్దే. ఎందుకంటే మనం టచ్ చేస్తుంది సామాన్యుని కాదు, సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయన స్పర్శ పొందితే చాలు, ఆయన నిలువెల్లా ప్రభావమే. కాబట్టి ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పరిష్కారం చేసుకోలేని సమస్య అయినా అది మనకి ఎక్కువ కానీ మన దేవునికి ఎక్కువ కాదు. చెడ్డ సమాచారం ఏంటో తెలుసా? దాని గురించి గొప్పగా మనం ఊహించుకోవటం, గొప్పగా మాట్లాడుకోవటం. కొంతమంది దెయ్యం పట్టిందని వస్తారు నా దగ్గరికి, వచ్చి చెప్తారు, అయ్యా మామూలు దెయ్యం కాదయ్యా అంటే. పహిల్వాన్ దెయ్యమా? బాడీ బిల్డర్ దెయ్యమా? ఏం దెయ్యం? మామూలు దెయ్యం కాదంటే ఆమె చాలా మంచి పవర్ఫుల్ అంటాయి. అంటే ఎవడికంటే పవర్ఫుల్? ఎవరికంటే పవర్ఫుల్? మనుషుల కంటే పవర్ఫుల్ అయి ఉండొచ్చు, సృష్టికర్త కంటే పవర్ఫుల్లా? శూన్యంలో నుండి ఇంత తీసుకొచ్చిన దేవుడు ఒక్క మాట పలికితే ఆ పవర్ఫుల్ దెయ్యం కాదు, మనిషి కాదు, ఎవడు కనపడ్డా ఒక్క మాట పలికితే ఈ ఆత్మ లేకపోవును గాక అంటే కథమే. ఈ ప్రపంచమే లేకపోవును గాక అంటే ఇంక మళ్ళా ఏం కనపడదు ఇక్కడ. అంత శక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉండి, ఎరిగి ఉండి, ఏనాడు కూడా సమస్యలని కానీ పరిస్థితుల్ని కానీ గొప్ప చెయ్యకూడదు, గొప్పగా చూడకూడదు. ఇక రోగం దగ్గరకు వద్దాం. కిడ్నీలు చెడిపోయినాయి. కిడ్నీలు చెడిపోతే సైన్స్ ప్రకారం సాధ్యం కాదు, స్వస్థత లేదు. సైన్స్ ప్రకారం అవి బాగుపడవు. రక్త మార్పిడి జరుగుతూ, రక్తం శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. ఇక మందులు కూడా దానికి లేవు, ఉన్నంతకాలం అలాగ డయాలసిస్ చేయించుకుంటూ ఉండాలి అని చెప్తారు. వైద్యం చెప్పే సమాధానం అదే ఆ సమస్యకి. మనకు కూడా కన్ఫామ్ ఏంటంటే కిడ్నీలు చెడిపోయినంటే ఇంకెక్కువ కాలం జీవించరు అని. ఒక మాట చెప్తాను, ఎందుకు జీవించరు? కిడ్నీలు అయితే దేవునికి ఏమన్నా మల్లబడతాయా? మనం కలిగి ఉండాల్సింది ఇది. కిడ్నీలు అయితే దేవునికి మల్లబడతాయా? గుండె అయితే దేవునికి ఏమన్నా కష్టమా? మెదడు అయితే దేవునికి ఏమన్నా కష్టమా? లివర్ అయితే దేవునికి ఏమన్నా కష్టమా? అన్నీ చేయగలుగుతాను, కిడ్నీలు మాత్రం నా వల్ల కాదు అని ఎప్పుడన్నా చెప్పాడా? అబ్బాయి అన్నీ చేయగలుగుతాను కానీ కరోనా అంటే మాత్రం నా వల్ల కాదు అని చెప్పాడా? అన్నీ చేయగలను కానీ హెచ్ఐవి పాజిటివ్ అంటే మాత్రం నా వల్ల కాదు, అది కొంచెం రిస్క్, అది కొంచెం కష్టం, అదొక్కటి మినహాయించి మిగిలిన ఏదన్నా చెప్పండి అని ఎప్పుడన్నా చెప్పాడా? అన్నీ సాధ్యమే కానీ క్యాన్సర్ అంటే మాత్రం అది కష్టం, అది మన వల్ల కాదు అని చెప్పాడా? కడుపులో సమస్య అంటే అన్నీ చేయగలను కానీ కడుపులో అంటే మనకు కొంచెం కష్టం అని ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పలా. మనం గుర్తుపెట్టుకోవాలి, రోగము కంటే దేవుడు గొప్పవాడు. చెప్పు, గట్టిగా చెప్పు, రోగము కంటే దేవుని ముందు రోగాన్ని గొప్ప జీవితం.